హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. మనం ఈరోజు టీఎస్ఎంసెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటామండి. ముందుగానైతే నా ఛానల్లో ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టీఎస్ఎంసెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాము. ఈ పేరు అయితే మారింది, టీఎస్ వెబ్సైట్ అని అయితే మార్చారు. ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్ళి చూస్తున్నట్లయితే అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ 21/2 నాడు రిలీజ్ అయింది. స్టార్టింగ్ డేట్ 26/2 నాడు. Without late fee 6/4/2024. Late fee 250 rupees 9/4/2024 వరకు ఉంది. Late fee 500 14/4/2024 వరకు ఉంది. Late fee 2500 19/4/2024 వరకు ఉంది. హాల్ టికెట్లు అనేది 1/5/2024 వెడ్నెస్డే నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ 9/5/2024 అండ్ 10/5/2024 మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్స్ ఉంటాయి 2 రోజులు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 11/5/2024 12/5/2024 ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ముందుగానైతే స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. ఫస్ట్ అయితే అమౌంట్ పే చేయాలి. ఎంసెట్ అప్లికేషన్ చేసే వాళ్ళకు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఏపీ రెగ్యులర్, ఓపెన్, ఇంటర్, వొకేషనల్ ఇంటర్ ఇలా అయితే వస్తుంది. తెలంగాణ వాళ్ళు టీఎస్బిఐఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు ఆల్రెడీ కాలేజీలో వచ్చాయి. ఎగ్జామ్ నడుస్తుంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్నట్లయితే ఎస్ అని పెట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నో అని పెట్టేసేయండి. వీళ్ళకి ఫీ 900 రూపీస్ ఉంటుంది. బీసీ వాళ్ళకి కూడా 900 రూపీస్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ నో అని పెట్టేసేయాలి. మనం బైపీసీ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అగ్రికల్చర్ అనే ఫార్మసీ అని డైరెక్ట్గా వచ్చేసింది. ఎంపీఎస్సీ అని పెడితే ఇంజనీరింగ్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ అనగానే అమౌంట్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే పేరు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది, నోట్ చేసి పెట్టుకోండి. మన సర్వర్ ఇష్యూ ఉంటే ఆ పేమెంట్ ఐడి మనకు అవసరం ఉంటుంది. ప్రొసీడ్ టు పే ఫిల్ అప్లికేషన్ అనగానే ఇలా క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత బర్త్ ఆఫ్ స్టేట్, బర్త్ డిస్టిక్ ఎంటర్ చేసుకోవాలి మీది. తర్వాత బీసీ అని మనం సెలెక్ట్ చేసుకున్నాక ఏ క్యాస్ట్ వల్ల క్యాస్ట్ అక్కడ పేమెంట్ కట్టే ముందు సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అవసరం లేదు. మైనారిటీ వాళ్ళు ఎస్ అనండి, లేకపోతే మిగతా వాళ్ళు నో. ఇన్కమ్ 1 lakh to బిలో 2 lakhs అనండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు. అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇవైతే ఎంటర్ చేయాలి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మనం అప్లై చేస్తున్నాం కదా, ఇంటర్ అనేది అర్బనా రూరల్, ప్లేస్ ఆఫ్ స్టడీ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మిగతాది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాసింగ్ ఇయర్ 2024, ఫ్రెషర్స్ అయితే 24, ప్రీవియస్లీ అయితే 23 అని సెలెక్ట్ చేసుకోండి. అది గవర్నమెంటా ప్రైవేటా అని అడుగుతుంది. ఎడ్యుకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఇంగ్లీష్ మీడియం, మీడియం టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. వొకేషనల్ వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటారు, వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బైపీసీ వాళ్ళకు ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు, రెగ్యులర్ వాళ్ళకి ఓన్లీ వొకేషనల్. ఎస్ఎస్సి అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ ఇయర్. మార్చి అని సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్, లేదు అంటే మే అనే సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్చ్ ఆర్ మే ఏదైనా పర్వాలేదు. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారో ఆ ఇయర్. ప్లేస్ ఆఫ్ స్టడీ
ఫస్ట్ టు ఇంటర్ వరకు ఏ డిస్టిక్లో మీరు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యారో డిస్టిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ టు ఇంటర్మీడియట్. లోకల్ ఏరియా ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ. టెస్ట్ ఆఫ్ జోన్స్ మూడు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఎగ్జామ్ టెస్ట్లకి. మీకు నియరెస్ట్ ఏమేమి ఉన్నాయో ఆ నియరెస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి 3. ఇంతవరకు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అవసరం లేదండి. మీ ఇంటర్ హాల్ టికెట్లో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అవి వస్తాయి. తర్వాత నెక్స్ట్ అని కంటిన్యూ అని ప్రివ్యూ అయితే వస్తుంది. ఒకసారి క్లియర్గా మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా క్లియర్గా చెక్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే మాడిఫై అండి, లేదంటే ప్రొసీడ్ అనండి. ఇలా ప్రింట్ అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ని కలర్ ప్రింట్ తీసుకోండి. ఎగ్జామ్ హాల్కి హాల్ టికెట్తో పాటు ఈ ప్రింట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే అండి. ఎంసెట్ ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.